హలో గైస్, నేను శివ. వెల్కమ్ టు సాస్ టీవీ. బేసికల్గా మనకి మన తెలుగు డైరెక్టర్లు ఎంత ఇష్టమో, అందులోనూ పర్టికులర్గా మాస్ మూవీస్ తీసేటటువంటి డైరెక్టర్లు అంటే ఇంకా అంతకు మించి ఇష్టం. సో ఈ క్రమంలో మనకు చెప్పుకుంటే చాలా మంది ఉన్నప్పటికీ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి డైరెక్టర్ కొరటాల శివ. అదేంటి ఈ మధ్యకాలంలో కొరటాలకి అంత హైప్ లేదు కదా అంటే, సో దేవరా సినిమాతో కలెక్షన్స్ పరంగా తారక్ అన్నకు ఒక మంచి హిట్ ఇచ్చారు. అయినప్పటికీ కూడాను ఎందుకో కొరటాల మార్క్ కనిపించలేదు అనుకున్నారు. సో అందువల్లనే నెక్స్ట్ ప్రాజెక్ట్ని చాలా భారీగా ప్లాన్ చేసుకున్నారంట. సో ఈసారి హీరో ఎవరు అనుకుంటున్నారు? మన పాన్ ఇండియన్ స్టార్ అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ అన్నతో సినిమాని ఓకే చేయించుకున్నారు. ఓకే, ప్రభాస్ అన్నకి లైనప్లో చాలా సినిమాలే ఉన్నాయి. అయినప్పటికీ సరే, కొరటాల శివ గారు ఇచ్చినటువంటి స్టోరీ నెరేషన్ ఏదైతే ఉందో, సో అది పిచ్చగా నచ్చేసిందంట. అండ్ మనగా చూసుకున్నట్లయితే కొరటాల శివ గారు ఫస్ట్ డైరెక్ట్ చేసినటువంటి మిర్చి మూవీ కూడాను మన ప్రభాస్ అన్నతోనే తీశారు. సో ఆల్రెడీ మన ప్రభాస్ అన్నకి లైనప్లో చాలా సినిమాలు ఉన్నాయి. రాజాసాబ్ ఉంది, కల్కి 2 ఉంది, సలార్ 2 ఉంది, అండ్ అలానే ఫౌజీ సినిమా ఉంది, స్పిరిట్ ఉంది. సో ఇన్ని సినిమాలు లైనప్ తర్వాత కాబట్టి సినిమా కాబట్టి మధ్యలో గ్యాప్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. సో కొరటాల శివ కూడా అర్జెంట్గా మూవీ చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే మన కొరటాల శివ గారి చేతిలో కూడాను దేవరా 2 అనేది షూటింగ్ సిద్ధంగా ఉంది. సో దేవరా పార్ట్ 2 అనేది కంప్లీట్ అయిన తర్వాతే మన ప్రభాస్ అన్నతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారంట. సో ఇది కాస్త కొత్తగానే అనిపించింది. మధ్యకాలంలో కొరటాల శివ గారికి కూడా అంత మంచి హైప్ రాలేదు 2024లో. సో అట్లీస్ట్ 2026 27 మరి అటువంటి ఒక హిట్ కాంబో మళ్ళీ ఎప్పుడు పడుతుంది మనందరం ఇక్కడ వెయిట్ చేద్దాం. సో ప్రభాస్ అన్న లైనప్ సినిమాల్లో చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్ చెప్పాను కాబట్టి మీరు ఈ 5 సినిమాల్లో ఏ సినిమా కోసం ఎగరగా వెయిట్ చేస్తున్నారన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరికీ వీడియోని అస్సలు షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.